డబ్బులు నొక్కేలేదండి. కేవలం నా ఇంటిని కాపాడుకోవడానికి ఒక మంచి అబద్ధం చెప్పానండి. దానివల్ల మీలాంటి స్వార్థపరులకి నష్టం వచ్చుండొచ్చు, కానీ సామాన్య జనానికి పైసా కూడా నష్టం రాలేదండి. ఇక పాపం ఎలా అవుతుందండి? అబద్ధం చెప్పడం పాపం కాదా? అశ్వత్థామాథ కుంజరహ అని ధర్మరాజు అబద్ధం చెప్పాడండి. ఎందుకో తెలుసా అండి? అధర్మాన్ని ఓడించడానికండి. ధర్మాన్ని గెలిపించడానికి అబద్ధం చెప్పినా పాపం అంటదండి. అలా అని గీతలోనే ఉందండి. అయినా నేను మీ అంత దుర్మార్గురాల్ని కాదండి. నేను చెప్పినట్టు చేస్తే అక్కడ గుడి కట్టకుండా ఆపుతానండి. నిజంగానా? అక్కడ గుడి కట్టకుండా ఆపుతావా? అవునండి. చెప్పు 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 చెప్పు, నేనేం చేయాలి చెప్పు చెప్పు. జీవితంలో ఇంకెప్పుడు ఆ ఇల్లు కూల్చునని మాట ఇవ్వాలండి. చెప్పండి, అలా అని నాకు మాట ఇవ్వగలరా? ఏంటి నీ కంటికి మేము పెచ్చాళ్ళ కనిపిస్తున్నావా? నిన్ను ఆగు చేతో. దీని మాయలో పడద్దమ్మా. కొంపలు ముంచి ప్లాన్ ఏదో వేస్తోంది, మనం లిరికించేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నిన్నాగమన్నానా? మాట ఇస్తున్నాను, ఇప్పుడు నీ ఇల్లు కూల్చను. అలా అని మీ అబ్బాయి మీద ఒట్టేసి చెప్పండి. చెప్పానా? నేను నీకు ముందే చెప్పానా ఇలాంటి చెత్తవాడు? నా ప్రాణానికి ప్రాణం, నా పంచ ప్రాణాలైన నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ ఇంటి జోలికి రాను, దాన్ని కూల్చను. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకింత మేలు చేసిన మీకు కూడా నేను మేలు చేస్తానండి. రేపు ఉదయం లోపు అక్కడ దేవత లేదు అన్న వార్త వింటారండి. వినకపోతే మీరు మాట కోసం బతుకుతారో లేదో తెలీదు, కానీ ఈ మధుమతి మాట కోసం చస్తుందండి. విగ్రహం లేదు అన్న వార్త రేపు మీరు వింటారండి. అమ్మా, ఏంటమ్మా రాస్తున్నావు? అప్పుల లిస్టా? కాదు, ఆస్తుల లిస్టు. ఓ, మనకెంతుందో చూద్దామనా? కాదు, వాటాలేద్దామని. వాటలేయడం ఏంటమ్మా? ఆస్తులు పంచుతున్నావా? కాదు, బాధ్యత దించుకుంటున్నాను. అమ్మా, ఇప్పటికిప్పుడు వాటాలు పంచాల్సినంత అవసరం ఏమొచ్చిందమ్మా? నాకు బుద్ధొచ్చింది. నా నలుగురు కొడుకులు చవటలని తెలిసొచ్చింది. అందుకే కన్న పాపానికి ఉన్న ఆస్తినంతా పంచేసి నా దారి నేను చూసుకుందాం అనుకుంటున్నాను. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు? మీలాంటి చేతకాని కొడుకుల్ని కన్నందుకు ఇలాంటి మాటలే వస్తాయి. అసలేం జరిగిందమ్మా? అన్యాయం జరిగింది. ఆ మధుమతి చేతిలో ఘోరంగా అన్యాయం జరిగింది. ఇంతమంది ఉండి కూడా దాన్నేం చేయలేకపోయారు. మీలాంటి దద్దమ్మల్ని నలుగురిని కన్నా అలాంటి ఆడపిల్లని ఒక్కదాన్ని కంటే సరిపోతుంది. అసలు 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 నా కొడుకులు ఇంత సన్నాసులు అవుతారని కళ్ళు కూడా అనుకోలేదు. అమ్మా, నువ్వు మరీ ఎంత ఫీల్ అవుతావు అనుకోలేదు. సర్లే, ఇప్పుడు ఏమైందని? దాని ఇల్లు కూలగొట్టమన్నాం గాని అమ్మవనలేదుగా. రేపే దాన్ని అమ్మకానికి పెట్టి ఆ మధుని నిలబెట్టమ్ముతాం. అప్పుడు కుక్క కాటుకి చెప్పు దెబ్బలా ఉంటుందమ్మా. ఎవరికి? మనకా? మొన్న ఇలాగే అనుకుని దాని ఇల్లు కూలగొట్టబోయాం. ఏమైంది?
తెల్లవారే లోపు మనం తెల్లబోయే ప్లాన్ వేసింది. వేప మడలతో కొట్టించింది, వెర్రి వాళ్ళం చేసింది, నిప్పుల్లో నడిపించి దాని సత్తా చూపించింది. అది అది దమ్మంటే, అది ధైర్యం అంటే. అలాంటి తెలివైన అమ్మాయితో తగువ పెట్టుకుని తప్పు చేశామనిపిస్తోంది. ఛీ! అంటే దాంతో ఫ్రెండ్షిప్ చేస్తావా? చేస్తే తప్పేంటి? దానికున్న తెలివికి చదువుకి. అదే గనక నా పక్కనుంటే ఈ ఊర్లో సగం కొనేసేదాన్ని. అమ్మా, నువ్వు ఆ మధుని పోడాలంటే పొగుడు, అంతేగాని మమ్మల్ని మాత్రం ఎదవల్ని చేయొద్దమ్మా. ఒప్పుకుంటాను, ఆ మధు మాకంటే తెలివైందని, మేము ఒక్కడుగు ఆలోచిస్తే అది 100 అడుగులు ఆలోచిస్తుందని ఒప్పుకుంటాను. అంత మాత్రం చేత మేం చేతగాని వాళ్ళం అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇవన్నీ ఎందుకమ్మా, నువ్వు అను. అసలు ఆ మధుని భూమి మీద లేకుండా చేస్తాను. నర్మాయ్, ప్రాణం తీయడం నాకు తెలియదు అనుకుంటున్నావా? అయినా ఒక్క ఆడదాన్ని మనమేం చేయలేకపోయినందుకు సిగ్గుతో చావాలి. ఛీ! ఇంతమంది ఉండి ఒంటి చేత్తో ఎదిరించి బతికిందాన్ని చంపడమేంట్రా? ఇప్పుడు ఏమంటావమ్మా? మా నలుగురికి ఆస్తులు పంచి నువ్వు హిమాలయాలకు వెళ్ళిపోతావా? అక్కడెవడు వడ్డీకి తీసుకుంటాడు? మరి ఇప్పుడు ఏం చేస్తావు? ఎక్కడికి వెళ్తావు? ఏమో, ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో నాకేం తెలీదు. కానీ జరుగుతున్న అవమానాలు చూస్తుంటే మాత్రం ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు. సరే, నువ్వు వెళ్ళిపోతే నీతో పాటు నేను వస్తా. నాతో ఎందుకు? నేను తెలివైన వాడిని కాకపోవచ్చు, ఆ మధు అంత ధైర్యం నాకు లేకపోవచ్చు, కానీ నువ్వు లేకుండా మాత్రం నేను ఉండలేనమ్మా. నాకు చావైనా బతికేనా నీతోనే. నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటా. అందుకే నాకు అమెరికాలో నెలకి 3 లక్షల జీతం ఉన్నా కూడా వదిలేసి నీకోసం ఇండియా వచ్చేసాను. చెప్పమ్మా, నీతో పాటు నన్ను తీసుకెళ్తావు కదూ? నన్న చేతు, ఈ అమ్మంటే ఎందుకు నన్ను అంత ప్రేమ? ఆ మధుమతి చేతిలో దెబ్బలు తిన్నాను కాబట్టి బాధతో అలా మాట్లాడుతున్నాను, గాని నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. మనల్ని విడతీసేది ఆ చావు ఒక్కటే. అలా అనద్దమ్మా, నేను తట్టుకోలేను. అమ్మా, నువ్వు లేని లోకం నాకు వద్దమ్మా. నీ మాట వినపడని జీవితం నాకు అవసరం లేదమ్మా. నేనెప్పుడు నీతోనేనమ్మా, చావైనా బతికేనా అంతే. పిచ్చి నాన్న, నేనెక్కడున్నా నీ పక్కనే ఉంటాను. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఆ మధుమతి వల్ల నిన్ను బాధ పెట్టాను, కానీ ఇంకెప్పుడు బాధ పెట్టను. సారీ నాన్న, నువ్వు బంగారు తండ్రి. లవ్ యూ అమ్మా. వసై మధు, ప్రశాంతంగా ఉన్న మా కుటుంబంలో అలజడి రేపావు, మా అమ్మని ఏడిపించావు. నిన్ను వదలలే, నిన్ను వదలను. నీ చాప్టర్ క్లోజ్. మీలాంటి దద్దమ్మల్ని నలుగురిని కన్నా అలాంటి ఆడపిల్లని ఒక్కదాన్ని కంటే సరిపోతుంది. జరుగుతున్న అవమానాలు చూస్తుంటే మాత్రం ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు.
సుమతి 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 ఏమైంది సుమతి? ఎందుకు ఎలా అరిచావు? మన మధునంటే ఆ చైతన్య పైకి గుద్దాడు. పీడకలు వచ్చిందా సుమతి? కళ ఇది పీడకల. వద్దండి, మధుమతి అక్కడ వద్దండి. వెంటనే వెళ్ళి దాన్ని తీసుకొచ్చేయండి. అక్కడ ఉండటం దానికి క్షేమం కాదండి. ఆ రాక్షసులు మన బిడ్డని ఏమైనా చేస్తారండి. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెళ్ళి తీసుకొచ్చేయండి. వెళ్ళండి. భయపడుకు సుమతి. కలలు ఎప్పటికీ నిజాలు కావు, కాలేవు. ఎందుకంటే ఎన్నోసార్లు నేను కలల్లో గాల్లో తేలాను, నీళ్లలో ములిగాను, కార్లలో తిరిగాను, బంగ్లాల్లో బతికాను. కానీ వాటిల్లో ఒక్కటైనా నిజమైందా? లేదు, అవ్వదు. అలా కలల్లో జరిగినవన్నీ నిజాలైతే అందరూ కష్టపడడం మానేసి కలలు మాత్రమే కంటారు. నాకదంతా తెలియదండి. అన్ని తెలివితేటలు నాకు లేవండి. దయచేసి నా మధుమతిని నా దగ్గరికి తీసుకొచ్చేయండి. దాన్ని చూస్తేనే కానీ నా మనసు కుదుట పడదండి. వెళ్ళండి, వెళ్ళండి. సుమతి, నాకు మాత్రం మధుమతిని చూడాలని లేదా చెప్పు? కాకపోతే తను ఒక ఆశయంతో మనకి దూరంగా ఉంటుంది. అది నెరవేరగానే మనతోనే ఉంటుంది. కన్నవారి ప్రేమ బిడ్డల అభివృద్ధికి వారధి కావాలే కానీ విఘ్నం కాకూడదు. అందుకే మనల్ని తన దగ్గరికి తీసుకువెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నానే తప్ప తనని మన దగ్గరికి తీసుకురావాలని ఆలోచించడం లేదు. నిజమేనండి. కాకపోతే మన మీద పగతో ఉన్న ఆ అనసూయ ఎలాంటి అపాయం తలబెడుతుందో, ఏ చెడు వార్త వినాల్సి వస్తుందో అనే నా భయం అండి. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సుమతి. మనిషికి మరణం కంటే ప్రమాదకరమైంది భయం. భయంతో ఉన్నవాడు బ్రతుకున్నా మరణించిన వాడితో సమానం. కాబట్టి మన భయాన్ని మధుకి నేర్పద్దు. మన భయం తన లక్ష్యానికి అడ్డు కాకూడదు. అదే నా కోరిక. అర్థమైందండి. ఆస్తులు ఎలాగూ పోగొట్టాం, ఆత్మస్థైర్యాన్ని మాత్రం పోగొట్టొద్దు. ఈ క్షణంలో భయమే కాదండి, దాన్ని తీసుకురావాలన్న ఆలోచనని కూడా వదిలేస్తున్నాను. హలో నాన్నగారండి, అమ్మా మధు. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నానమ్మా. అమ్మ ఎలా ఉందండి? నీ మాట వినాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. ఇదిగో మాట్లాడు. అమ్మా మధుమతి, ఎలా ఉన్నావమ్మా? మిమ్మల్ని తలుచుకుంటూ మీ జ్ఞాపకాలతో ఇలా బతుకుతున్నానమ్మా. నిన్నొక్కసారి చూడాలనుందమ్మా. నాకు మిమ్మల్ని చూడాలనుందమ్మా. కానీ ఏం చేయను, కాలం కొంతకాలం ఆగక తప్పదంటోంది. కానీ నా ప్రాణం ఎక్కువ కాలం ఉండనంటోంది. అమ్మా, అలా అనకమ్మా. నీకేమీ కాదు. ఆ అనసూయ మన ఇంటిని కూల్చకుండా ఆపేశాను. ఇప్పట్లో మన ఇంటి జోలికి రాదు. త్వరలోనే మన ఇంటిని తిరిగి తీసుకుని నిన్ను నాన్నగారిని మన ఇంటికి తీసుకెళ్తాను. చాలా సంతోషంగా ఉందమ్మా. నువ్వు చెప్పినవన్నీ జరుగుతాయో లేదో కానీ నీ మాటలు విన్నాక జరుగుతాయన్న ఆశ కలుగుతోందమ్మా. ఇటు అమ్మా మధు, ఆ అనసూయ డబ్బు మనిషి. పైసా పోతుందంటే ఎంతకైనా తెగిస్తుంది. ఆస్తి కన్నా ప్రాణం ముఖ్యం, ప్రాణం కన్నా పరువు ముఖ్యం. జాగ్రత్త తల్లి. అలాగే నాన్నగారు, ఉంటాను. అలాగేనమ్మా.
మనసేం బాలేదురా చేతు. సరదాగా మందేద్దామా? మందా? రేయ్, గుళ్ళో మందేయడం పాపంరా. మందేయడమే పెద్ద పాపం. అది గుళ్ళో వేస్తే ఏంటి, బల్లో వేస్తే ఏంటి? లాజికే. స్వామి, నీ ముందు తాగాలనుకోవడం తప్పే. ఈ తాగబోతే ఎదవల్ని క్షమించు. అయినా పట్టపగలే మేం తాగాలనుకోవడానికి కారణం నువ్వేగా? ఏంటి, నువ్వు క్వార్టర్ వేయటానికి కారణం ఆ దేవుడా? కాదా మరి? ఆ మధు మమ్మల్ని దెబ్బ కొట్టింది ఈ దేవుడు వల్లేగా. ఓకే. దాని చేతిలో ఓటమి పాలవడానికి కారణం ఈ దేవుడేగా. అంటే దీనికి అంతటికీ కారణం ఈ మహానుభావుడేగా. కానీ ఆ మధుమతిని రెచ్చగొట్టింది మీరే కదరా. రేయ్, పొడిచేస్తాను. మధుమతి, నీకింక మూడిందే. మా ఇంట్లో అడుగుపెట్టి తప్పు చేశావు. నీ పని అయిపోయింది. మూడింది మధుమతికి కాదురా, నీకు మీ అమ్మకి. నువ్వు ఫ్రూటీ, సారీ స్వీటీ కదూ? అవును, స్వీటీనే. డార్లింగ్, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి గాని ఆ దయ్యానికి సపోర్ట్ చేస్తావేంటి? షటప్. ఎవర్రా దెయ్యం? మీ అమ్మ దెయ్యం, నువ్వు దెయ్యం. రెస్పెక్ట్. చా, డబ్బు కోసం ఏ గడ్డైనా తినే నీకు రెస్పెక్ట్ ఏంట్రా? స్వీటీ, ఎవరే అతను? చైతన్య. ఓ, మొన్న చీట్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకోబోయినోడా? అవును, అదృష్టం బాగుండి బతికిపోయాడు. లేదంటే అమ్మ కొడుకులు పుచ్చిపోయేవాళ్ళు. పుచ్చిపోయి కాదే పిచ్చిదానా, చచ్చిపోయి అనాలి. ఇందాక నుంచి చూస్తున్నా. అసలేంటే తెగరెచ్చిపోతున్నావు? అస్సలు నీలాంటి బండదాన్ని చేసుకోవాలనుకున్నందుకు వాడికి అండగా ఉండాల్సింది పోయి ఆ పిండాకుడి బ్యాచ్ తో చేతులు కలుపుతావా చండాలపు దానా? రేయ్, ఏంట్రా? రేయ్, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అసలేంటి నువ్వేమైనా కాజల్ అనుకుంటున్నావా, కత్తిరినా కైఫ్ అనుకుంటున్నావా? గుంపులో తప్పిపోయిన గున్నెలుగులా ఉన్నావు. అసలు నిన్నే చేసుకుంటాడు. ఎక్కి తొక్కానంటే రైలు కింద పట్ట రూపాయి బిళ్ళ అయిపోతావురా, ఇడియట్. కంట్రోల్డ్ గా మాట్లాడు, లేదంటే సెంటర్ కూడా చూడను. ఏం చేస్తా? వడ్డీల మీద బతికే జిడ్డు సన్యాసి. బండదానా, ఈ రోజు నా చేతుల్లో అయిపోయావే నువ్వు. రేయ్, ఇది నా విషయం, నేను చూసుకుంటాను రా. నిన్నన్నేసి మాటలన్నా కూడా మేము ఊరుకుంటే మేము నీ ఫ్రెండ్స్ మే కాదు. దీన్ని బండదానా, ఇంకోసారి మా చేతు జోలికి వచ్చావనుకో, ముందు తొండం వెనక తోక పెట్టి కేరళ అడవుల్లో వదిలేస్తానేమనుకున్నావు? రేయ్, ఇంకొకసారి బండదాన అన్నావో నాకు మండిపోతుంది. మండితే ఏం చేస్తావు? ఏం చేస్తావే? అంటానే, ఒక్కసారి కాదే 100 సార్లు అంటాను. బండదానా బండదానా బండదానా. రేయ్, దండ కొంటాన్రా. ఎందుకే? తింటానికా? 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 నీ ఫోటోకి దండ వేయడానికి పొట్టుడా. అయిపోయాడు. ముందే చెప్పాను, పిచ్చి వాగుడు వాగితే పచ్చడైపోతుందని. ఇప్పుడు తమ్మగా ఉందా? తమ్మగా కాదే, సమ్మగా ఉందనాలి. గిడ్డలో కరెక్షన్ అవసరమా? నీ పిచ్చ. ఒసేయ్! పోనీలే కదా అని వదిలేస్తే పసిపిల్లాడని కూడా చూడకుండా వాడిని పిండేస్తావా? నిన్ను వదలనే, నిన్ను వదలను. ఏడ్చావ్. ప్యూర్ వెజిటేరియన్ మధుమతిని ఏం చేయలేకపోయినా పప్పుగాడి. నాన్ వెజ్ తిని పెరిగిన నన్నేం చేస్తారా? నా మటను. ఏంటే? నన్ను నన్ను పప్పుగాడంటావా? పప్పేట్రా, ఆ అమ్మ వెనకాలే తిరిగే యూజ్లెస్ వి. ఆ అమ్మ చెప్పినట్టు చేసే బ్రెయిన్లెస్ వి. ఆ తల్లి పిసినారికి పుట్టిన పిల్ల పిసినారివిరా నువ్వు. అయిపోయావే. ఈ రోజు నా చేతులను నువ్వు అయిపోయావు. రేయ్, దాన్ని పట్టుకోండ్రా. ఏయ్, వదలండ్రా, వదలండి, వదలండి. ఏయ్! నన్ను తిట్టింది క్షమించా.
నా ఫ్రెండ్ని తిట్టింది భరించా, ఆడిని కొట్టింది సహించా. కానీ మా అమ్మని తిట్టింది. దీనమ్మ దిగొచ్చే వరకు దీన్ని వదలను. రేయ్, గట్టిగా పట్టుకోండ్రా.